పొద్దు తిరుగుడు పువ్వులనగానే వీటి గింజల నుంచి తీసే నూనె గుర్తుకొస్తుంది. ఇదొక్కటే కాదు, వీటి పుప్పొడి రేణువుల నుంచి కాగితాన్ని తయారు చేశారు సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ కాగితం మీద ముద్రించిన అక్షరాలను రసాయనాలతో తొలగించి మళ్లీ వాడుకోవచ్చు కూడా. ఇందుకోసం పరిశోధకులు ముందుగా పొద్దు తిరుగుడు పుప్పొడి రేణువుల మీదుండే గట్టిపొరను పొటాషియం హైడ్రాక్సైడ్ తో తొలగించారు. దీంతో ఇవి జిగురు పదార్థంగా తయారయ్యాయి. డియోనైజ్డ్ నీటితో జిగురు పదార్థాన్ని శుభ్రం చేసి సమతలంగా ఉండే అచ్చు మీద పోశారు. గాలికి ఆరబెట్టారు. ఎండిన తర్వాత అది 0.03 మిల్లీమీటర్లు మందం పొరగా మారింది. తర్వాత అసిటిక్ ఆమ్లంతో తేమను తొలగించారు. ఫలితంగా పారదర్శక కాగితంగా తయారైంది. ఇది పారదర్శకంగా ఉన్నప్పటికీ మామూలు లేజర్ ప్రింటర్లో వాడుకోవచ్చు. సంప్రదాయ టోనర్తో దీని మీద ప్రింట్ చేసుకోవచ్చు. ముద్రితమైన అక్షరాలు, బొమ్మల మీద జిగురు టేపును అంటించి తీసేసినా చెరిగిపోవు. కాగితాన్ని నీటిలో ముంచినా అవి అలాగే ఉంటాయి. ఒకవేళ కాగితాన్ని తిరిగి ఉపయోగించుకోవాలంటే ఆల్కలైన్ ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టి నెమ్మదిగా రుద్దాల్సి ఉంటుంది. దీంతో కాగితంలోని జిగురు పదార్థం ఉబ్బి ముద్రితమైన సిరా పొర విచ్ఛిన్నమవుతుంది. అక్షరాలు, బొమ్మలన్నీ తొలగిపోతాయి. ఈ కాగితాన్ని ఇథనాల్లో 5 నిమిషాలు ఉంచితే జిగురు పదార్థం కుంచించుకుపోతుంది. తిరిగి యథాస్థితికి వస్తుంది. దీన్ని ఎండబెట్టి అసిటిక్ ఆమ్లంతో శుద్ధి చేసి తిరిగి వాడుకోవచ్చు. అదొక రోబో. బురద ముద్దలా కనిపించే దీన్ని రోబో అంటే ఎవరూ నమ్మరు, కానీ ఇది చేసే పనులు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. సన్నటి ఇరుకు దారుల్లోకి సర్రుమని జారిపోతుంది. వస్తువులను పట్టేసుకుంటుంది. పగిలిపోయిన సర్క్యూట్లను సరిచేస్తుంది. శరీరంలోకి పంపించామనుకోండి, పొరపాటున మింగిన నట్లు, బోల్టుల వంటి వాటిని బయటకు తీసుకొస్తుంది. ఇది అయస్కాంతంతో కూడుకొని ఉంటుంది. మరి వస్తువులను పట్టుకునే సాగే రోబోలు, ఇరుకు సందుల్లోకి చొచ్చుకుళ్లే ద్రవ ఆధారిత రోబోలు ఇప్పటికే ఉన్నాయి. కానీ ఈ 2 గుణాలు కలగలిసినవి చాలా తక్కువ. ఈ కొరతను తీర్చటానికే హాంకాంగ్లోని చైనీస్ యూనివర్సిటీకి చెందిన జాంగ్ బృందం వినూత్నంగా ఆలోచించింది. నియోడైమియం అయస్కాంత రేణువులను బోరాక్స్, పాలీవినైల్ ఆల్కహాల్ కలిపి బురద ముద్దలాంటి రోబోను రూపొందించింది. ఇందులో అయస్కాంత రేణువులు ఉండటం వల్ల బయటి నుంచి అయస్కాంత క్షేత్రంతో తోచినట్టుగా కదిలించొచ్చు. అయస్కాంత రేణువుల మీద సిలికాన్ పూతను పూయటం వల్ల ఇవి చేతికి అంటుకోవు. పొరపాటును మింగిన బ్యాటరీని కడుపులోంచి వెలికి తీయటం, చిన్న తీగ ముక్కను పట్టుకోవటం, మిలీమీటరంత సందుల్లోకి దూరటం వంటి పనులను తేలికగా నిర్వహిస్తున్నట్టు పరీక్షల్లో బయటపడింది. మధ్యలో ఎక్కడైనా విడిపోయినా తిరిగి ఒకదగ్గరికి వస్తుండటం విశేషం. అంటే ఇది ద్రవం మాదిరిగా పారుతూ ముందుకు సాగటమే కాదు, ఆక్టోపస్ కాళ్ల మాదిరిగా ఒకదగ్గరకు ముడుచుకుని వస్తువులను పట్టుకోగలదన్నమాట. చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు ఎంత పెద్దగా కనిపిస్తాడో, మరి అర్ధరాత్రి చిన్నగా ఎలా అవుతాడు? నిజానికి చంద్రుడి సైజు ఏమీ మారదు. అయినా ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు పెద్దగా ఎందుకు కనిపిస్తాడు? ఇదంతా మన మెదడు చేసే కనికట్టు. అదే చంద్ర భ్రాంతి. దీని అంతరార్థమేంటన్నది మహామహులే సరిగా విశ్లేషించలేకపోయారు. భూమి, ఆకాశం కలిసినట్టు కనిపించే చోట మన కంటికి చంద్రుడు పెద్దగా కనిపించటం చూసే ఉంటారు. అదే చంద్రుడు ఆకాశంలోకి పైకి వస్తున్న కొద్దీ చిన్నగా అవటము గమనించే ఉంటారు. దీనికి కారణమేంటి? ఏముంది? ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు చందమామ భూమికి దగ్గరగా ఉంటాడు. అందుకే పెద్దగా కనిపిస్తాడు. మనలో చాలామంది ఇలాగే అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. చంద్రుడి పరిమాణం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నమ్మబుద్ధి కావటం లేదా? చంద్రుడి పక్కన చూపుడు వేలును పెట్టి కొలిచి చూడండి. చంద్రుడు దాదాపు గోరంత సైజులో కనిపిస్తాడు. ఉదయిస్తున్నప్పుడు చూసినా, అర్ధరాత్రి చూసినా అంతే ఉంటాడు. కావాలంటే కాగితాన్ని గొట్టంలా మలచి అందులోంచి చూడండి. ఇంకా నమ్మబుద్ధి కాకపోతే చంద్రుడి వైపు వీపు పెట్టి నిల్చుని, ముందుకు వంగి కాళ్ల మధ్యలోంచి ఉదయిస్తున్న చంద్రుడిని చూడండి. పెద్దగా కనిపిస్తున్న చంద్రుడు కాస్త చిన్నగా అయిపోతాడు. పోనీ మరో ప్రయత్నం చేస్తారా? కెమెరాను జూమ్ చేయకుండా ఉదయిస్తున్న చంద్రుడిని ఫోటో తీయండి. అర్ధరాత్రి కూడా అలాగే మరో ఫోటో తీసి, రెండింటినీ పోల్చి చూడండి. రెండింటిలోనూ ఆ పక్క నుంచి ఈ పక్కకు చంద్రుడి సైజు ఒకేలా ఉంటుంది. అయినా కంటికి పెద్దగా, చిన్నగా ఎందుకు కనిపిస్తాడు? అంతా మన మెదడు దృశ్య సమాచారాన్ని విడమరచుకునే క్రమంలోనే ఉంది కిటుకు. వేలాది సంవత్సరాలుగా ఇలాంటి భ్రాంతిని గమనిస్తున్నా దీనికి సంతృప్తికరమైన శాస్త్రీయ వివరణేది ఇంకా దొరకలేదంటే ఆశ్చర్యమే. ఏ పోన్జో ఇల్యూజన్? ఎందుకు పెద్దగా కనిపిస్తాడు? ఆశ్చర్యంగా అనిపించినా ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం తెలియదనే చెప్పుకోవాలి. అరిస్టాటిల్, టోలమీ, దావించి వంటి శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించారు.
కానీ ఇప్పటికీ సంతృప్తి కలిగించే శాస్త్రీయ వివరణ ఎవరూ ఇవ్వలేకపోయారు. మన మెదడు దృశ్య సమాచారాన్ని విడమరచుకునే తీరులోనే దీని లోగుట్టు దాగుండొచ్చన్నది కొందరి భావన. దూరంగా, దగ్గరగా ఉన్న వస్తువుల సైజును మెదడు ఎలా గ్రహిస్తుంది? క్షితిజరేఖ వద్ద ఉన్న వస్తువులను ఎంత దూరంలో ఉన్నట్టు భావిస్తుంది? ఇలాంటి అంశాలన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. చందమామ ఆకాశంలో ఎక్కడ ఉన్నా దూరంలో ఎలాంటి మార్పు ఉండదనే విషయానికి బహుశా మన మెదడుకు తెలిసి ఉండకపోవచ్చు. చంద్రుడికి ముందుండే వస్తువులు సైజును అంచనా వేయటంలో పొరపాటు పడేలా చేస్తుండొచ్చన్నది ఒక ఆలోచన. అంటే ఉదయిస్తున్నప్పుడు చుట్టుపక్కల చెట్లు, పర్వతాలు, భవనాలు ఇలాంటివన్నీ చంద్రుడు మనకు దగ్గరగా ఉన్నాడనే భావన కలిగించొచ్చు. దీంతో సైజు పెద్దగా కనిపించేలా చేస్తుండొచ్చు. రైలు పట్టాల వంటి రెండు సమాంతర రేఖలు దూరంగా క్షితిజ రేఖ వద్ద కలిసే సమయంలో వాటి మధ్య దూరం తగ్గినట్టు అనిపిస్తుంటుంది కదా. నిజానికి దూరం ఏమీ తగ్గదు. కానీ మన మెదడు మాత్రం వాటి మధ్య దూరం తగ్గినట్టుగా, పోను పోను అవి కలుస్తున్నాయనే అనుకుంటుంది. కావాలంటే ఈ రేఖల మీద ఒక గీతను గీసి చూడండి. దూరంగా గీసిన గీత, దగ్గరగా గీసిన గీత రెండూ ఒకే సైజులో ఉంటాయి. అయినా మెదడు గీత సైజు మారినట్టే భావిస్తుంది. దీన్నే పోంజో ఇల్యూజన్ అంటారు. మరికొందరు ఎబింగస్ ఇల్యూజన్ను కూడా ప్రస్తావిస్తుంటారు. ఒకేలా ఉండే రెండు వస్తువులు వేర్వేరు సైజుల్లో కనిపించటం ఇందులోని విచిత్రం. దీనికి కారణం చుట్టుపక్కల వస్తువుల సైజు ప్రభావం. ఒక వృత్తాన్ని గీసి దాని చుట్టుపక్కల పెద్ద వృత్తాలను గీసి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. అది చిన్నగా కనిపిస్తుంది. చుట్టుపక్కల చిన్న వృత్తాలను గీస్తే అదే పెద్దగా కనిపిస్తుంది. అందుకేనేమో ఉదయిస్తున్నప్పుడు పర్వతాలు, చెట్లు, భవనాల వంటివి చిన్నగా ఉండటం వల్ల చంద్రుడు పెద్దగా కనిపిస్తుండొచ్చన్నది ఒక భావన. ఆకాశం మధ్యలోకి వచ్చినప్పుడు సైజును పోల్చుకోవటానికి వస్తువులేవి ఉండవు కాబట్టి చిన్నగా కనిపిస్తుండొచ్చు. అలాగని ఇవి పూర్తిగా నిజమని నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే అంతరిక్షంలో వ్యోమగాములు, విమానాలు నడిపే పైలట్లు, సముద్ర ప్రయాణికులకు సైతం చిత్రంగా చంద్రభ్రాంతికి లోనవుతుంటారు. చుట్టుపక్కల పోల్చుకోవటానికి చిన్న వస్తువులేవి లేకపోయినా చంద్రుడు పెద్దగానే కనిపిస్తుంటాడు. నక్షత్రశాలలో వృత్తాకార డోమ్లోనూ అంచుల వద్ద చంద్రుడు పెద్దగానే ఉంటాడు. అది విచిత్రం, ఆశ్చర్యంగా అనిపించిన ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం తెలియదనే చెప్పుకోవాలి. అరిస్టాటిల్, టోలమీ, దావించి వంటి శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించారు. కానీ ఇప్పటికీ సంతృప్తి కలిగించే శాస్త్రీయ వివరణ ఎవరూ ఇవ్వలేకపోయారు. మన మెదడు దృశ్య సమాచారాన్ని విడమరచుకునే తీరులోనే దీని లోగుట్టు దాగుండొచ్చన్నది కొందరి భావన. దూరంగా, దగ్గరగా ఉన్న వస్తువుల సైజును మెదడు ఎలా గ్రహిస్తుంది? క్షితిజరేఖ వద్ద ఉన్న వస్తువులను ఎంత దూరంలో ఉన్నట్లు భావిస్తుంది? బలాంటి అంశాలన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. చందమామ ఆకాశంలో ఎక్కడ ఉన్నా దూరంలో ఎలాంటి మార్పు ఉండదనే విషయానికి బహుశా మన మెదడుకు తెలిసి ఉండకపోవచ్చు. చంద్రుడికి ముందుండే వస్తువులు సైజును అంచనా వేయటంలో పొరపాటు పడేలా చేస్తుండొచ్చన్నది ఒక ఆలోచన. అంటే ఉదయిస్తున్నప్పుడు చుట్టుపక్కల చెట్లు, పర్వతాలు, భవనాలు ఇలాంటివన్నీ చంద్రుడు మనకు దగ్గరగా ఉన్నాడనే భావన కలిగించొచ్చు. దీంతో సైజు పెద్దగా కనిపించేలా చేస్తుండొచ్చు. రైలు పట్టాల వంటి రెండు సమాంతర రేఖలు దూరంగా క్షితిజ రేఖ వద్ద కలిసే సమయంలో వాటి మధ్య దూరం తగ్గినట్టు అనిపిస్తుంటుంది కదా. నిజానికి దూరం ఏమీ తగ్గదు. కానీ మన మెదడు మాత్రం వాటి మధ్య దూరం తగ్గినట్టుగా, పోను పోను అవి కలుస్తున్నాయనే అనుకుంటుంది. కావాలంటే ఈ రేఖల మీద ఒక గీతను గీసి చూడండి. దూరంగా గీసిన గీత, దగ్గరగా గీసిన గీత రెండూ ఒకే సైజులో ఉంటాయి. అయినా మెదడు గీత సైజు మారినట్టే భావిస్తుంది. దీన్నే పోంజో ఇల్యూజన్ అంటారు. మరికొందరు ఎబింగస్ ఇల్యూజన్ను కూడా ప్రస్తావిస్తుంటారు. ఒకేలా ఉండే రెండు వస్తువులు వేర్వేరు సైజుల్లో కనిపించటం ఇందులోని విచిత్రం. దీనికి కారణం చుట్టుపక్కల వస్తువుల సైజు ప్రభావం. ఒక వృత్తాన్ని గీసి దాని చుట్టుపక్కల పెద్ద వృత్తాలను గీసి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. అది చిన్నగా కనిపిస్తుంది. చుట్టుపక్కల చిన్న వృత్తాలను గీస్తే అదే పెద్దగా కనిపిస్తుంది. అందుకేనేమో ఉదయిస్తున్నప్పుడు పర్వతాలు, చెట్లు, భవనాల వంటివి చిన్నగా ఉండటం వల్ల చంద్రుడు పెద్దగా కనిపిస్తుండొచ్చన్నది ఒక భావన. ఆకాశం మధ్యలోకి వచ్చినప్పుడు సైజును పోల్చుకోవటానికి వస్తువులేవి ఉండవు కాబట్టి చిన్నగా కనిపిస్తుండొచ్చు. అలాగని ఇవి పూర్తిగా నిజమని నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే అంతరిక్షంలో వ్యోమగాములు, విమానాలు నడిపే పైలట్లు, సముద్ర ప్రయాణికులకు సైతం చిత్రంగా చంద్రభ్రాంతికి లోనవుతుంటారు. చుట్టుపక్కల పోల్చుకోవటానికి చిన్న వస్తువులేవీ లేకపోయినా చంద్రుడు పెద్దగానే కనిపిస్తుంటాడు. నక్షత్రశాలలో వృత్తాకార డోమ్లోనూ అంచుల వద్ద చంద్రుడు పెద్దగానే ఉంటాడు. అది విచిత్రం. కళ్ళు కేంద్రీకృతం కావటంతోనేనా?
కాస్త సంతృప్తి కలిగించే విశ్లేషణ ఏదైనా ఉందంటే అది కన్వర్జెన్స్ మైక్రాప్సియా. సాధారణంగా దేనికైనా చూస్తున్నప్పుడు మన కళ్ళు కేంద్రీకృతం కానటాన్ని బట్టి మెదడు ఆయా వస్తువుల దూరాన్ని, సైజును అంచనా వేసుకుంటుంది. క్షితిజం వైపు చూసినప్పుడు చూపు దూరంగా కేంద్రీకృతమవుతుంది. దీంతో చాలా దూరంలో ఉన్న వస్తువులను చూస్తున్నట్టు మెదడు భావిస్తుంది. అందుకేనేమో చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు చాలా దూరంలో ఉన్నట్టుగా మెదడు భావిస్తుంది. దీంతో చంద్రుడు పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆకాశం మధ్యలోకి వచ్చినప్పుడు కళ్ళు అంతగా కేంద్రీకృతం కావాల్సిన అవసరమేమీ ఉండదు. అందువల్ల ఇప్పుడు చంద్రుడు తక్కువ దూరంలో ఉన్నాడని మెదడు భావిస్తుంది. ఇంతకు ముందు ఊహించినట్టు చంద్రుడు అంత పెద్దగా ఏమీ లేడని తీర్మానించుకుంటుంది. దీంతో చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇది నిజమేనని నమ్మలేకపోతున్నారా? సందేహం తీరలేదా? మీకే కాదు, శాస్త్రవేత్తలకే సంతృప్తి కలగలేదు. అందుకే చాలామంది కారణమేదైతేనేం, అందంగా, పెద్దగా కనిపించే చంద్రుడిని చూస్తూ సంతోషంతో గడిపేస్తే పోలా అని అనుకుంటూ ఉంటారు. రంగు సైతం భిన్నంగానే. చందమామ పరిమాణమే కాదు, దిగువ ఆకాశంలో రంగు భిన్నంగానే కనిపిస్తుంది. ఆకాశం మధ్యలో ఉన్నప్పటికన్నా ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు మరింత పసుపు లేదా నారింజ వర్ణంలో కనిపిస్తుంటాడు. దీనికి కారణం చంద్రుడి కాంతి వాతావరణం ద్వారా ఎక్కువ దూరం ప్రయాణం చేయటం. ఇలా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు పొట్టి, నీలి కాంతి వైర్గ్యాలు చెల్లాచెదరవుతాయి. పొడవైన, ఎర్రటి కాంతి దైర్ఘ్యాలే మిగులుతాయి. దీంతో నారింజ వర్గం కనిపిస్తుంది. దుమ్ము లేదా కాలుష్యము మరింత ఎర్రగా కనిపించేలా చేయొచ్చు.